నేరాల నియంత్రణలో నేర దర్యాప్తులో సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు సాంకేతిక వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల సహకారంతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అనేక కేసులను ఛేదించినట్లు చెప్పారు. విజయవాడ సిటీలో మన సెంట్రల్ డివిజన్లో రీసెంట్గా ఈ సిపి గారు ఒక ప్రోద్బలంతో సిపి గారు వచ్చిన ఉత్తర్వుల మేరకు చాలా చోట్ల మనం సీసీ ఫుటేజ్లు ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాలు సారు దాన్ని చాలా ఒక ఉద్యమంగా తీసుకొని మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో అన్ని చోట్ల కూడా 10,000 కెమెరాలు పెట్టించాలన్న ఏమితోటి సారు మా అందరినీ పెట్టించాలన్న ఆలోచనతో మేము కూడా మా యొక్క సబ్ డివిజన్లో మాచవరం కానివ్వండి, గుణదల కానివ్వండి, పడమట పోలీస్ స్టేషన్లు కానివ్వండి ఈ సీసీ కెమెరాలు పెట్టించడం జరిగింది. ఆ సీసీ కెమెరాలు పెట్టడం వలన మనకి ఎంత ఫలితాలు ఉన్నాయి అనేది మనకి క్లియర్గా పొసగుచ్చినట్టు 100% మనం ఆ సీసీ కెమెరాలతో ఈరోజు మనం విజయవాడ సిటీలో సెంట్రల్ డివిజన్ మా ఏరియాలో, ముఖ్యంగా మా ఏరియాలో పడమట కానివ్వండి, గుణదల కానివ్వండి, మాచవరం కానివ్వండి అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదేవిధంగా ఈ దొంగతనాలు కానివ్వండి, యూటీజింగ్ కానివ్వండి, లేకపోతే ఈ గంజాయి బ్యాచ్, ఈ ప్యాకెట్లు, ఈ కూడి పందాలు ఇవన్నీ లేకుండా ఉండటానికి కారణం మెయిన్గా 100% ఈ సీసీ కెమెరాలే. అంతకుముందు పెట్టిన మ్యాట్రిక్స్ కెమెరాలతో పాటు అవి కాకుండా సిపి గారు దగ్గర అన్ని ప్లేసుల్లో కూడా దగ్గర మా డివిజన్లో ఒక 700-800 కెమెరాలు పెట్టించడం జరిగింది. అవి కాకుండా అపార్ట్మెంట్ వాసులు కూడా చాలామంది సార్ యొక్క ఉత్తర్వుల మేరకు మీ అపార్ట్మెంట్ వాసులు పిలిచి మీటింగ్ పెట్టడం, తర్వాత పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ దగ్గర, అదేవిధంగా బ్యాంక్స్ దగ్గర కూడా ఈ యొక్క కెమెరాలు పెట్టించడం జరిగింది. మనకి దీనికి ఫలితాలు ఎలా ఉన్నాయంటే మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. మాచవరం లిమిట్స్లో ఒకటి ఈ భర్త అతను ఒక్కడే ఇంట్లో ఉంటాడు, రాత్రిపూట పడుకొని ఉన్నాడు. ఆ రాత్రి ఇంట్లోకి వచ్చి అతన్ని చంపేసి గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకెళ్ళడం జరిగింది. అది మనం కెమెరాల ద్వారా చూసి అతన్ని ట్రాక్ చేసి కెమెరాలు ట్రాక్ చేయడం వల్ల ఒక ముద్దాయి మనకి క్లియర్గా ముద్దాయి దొరకడం జరిగింది. అదేవిధంగా మన మాచవరం లిమిట్స్లోనే ఈ యొక్క మోటార్ సైకిల్ అఫెన్స్ చేస్తే, ఒక మోటార్ సైకిల్ అఫెన్స్ చేస్తే అతను కంప్లైంట్ ఇస్తే ఆ మోటార్ సైకిల్ ఎవరు ఎత్తుకెళ్ళారనేది ఒక సీసీ ఫుటేజ్ చూస్తే ఆ సీసీ ఫుటేజ్ ద్వారా వరుసగా 7 సీసీ ఫుటేజ్ చూడటంతో అతను ఎటు నుంచి ఎటు వెళ్ళిందని మొత్తం క్లియర్ కనుక్కొని ఎక్కడో ఒక చోట మనకి ఆ మనిషి యొక్క ఫేస్ కానివ్వండి, లేకపోతే మోటార్ సైకిల్ యొక్క నెంబర్ కానివ్వండి, లేకపోతే ఇంకేదన్నా అతని కనెక్టివిటీ సంబంధించిన ఏదో ఒక చిన్న క్లూ వచ్చింది. ఆ క్లూ ద్వారా ఒక 50 మోటార్ సైకిల్ రికవర్ చేయడం జరిగింది. అదే కాకుండా మన మినర్వా హోటల్లో ఒక అమ్మాయిని ఈ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకొని ఆ అమ్మాయిని అతను లవ్ చేస్తున్నానని, ప్రేమిస్తున్నాం అని చెప్పేసి మాయమాటలు చెప్పేసి ఒక అమ్మాయిని మధ్యాహ్నం పూట మన హోటల్కి ఎదురు మన మినర్వా హోటల్లో తీసుకొచ్చి ఆ అమ్మాయిని కత్తితో బెదిరించి ఆ అమ్మాయి దగ్గర కూడా ఆభరణాలు దొంగిలించడం జరిగింది. అది కూడా సీసీ ఫుటేజ్ మినర్వా హోటల్లో సీసీ ఫుటేజ్ తీసుకొని, సర్వీస్ రోడ్లో సీసీ ఫుటేజ్ తీసుకొని రమేష్ హాస్పిటల్, నిర్మలా కాన్వెంట్, బెంచ్ సర్కిల్, అదేవిధంగా మన స్క్రూ బ్రిడ్జి అట్లా చూసుకొని ఆ యొక్క సీసీ ఫుటేజ్ ద్వారా అతను టువర్డ్స్ గుంటూరు వెళ్ళాడని చెప్పేసి మళ్ళీ గుంటూరు ఏరియాలో హైవే మీద అక్కడక్కడ మనం గుంటూరు బస్ స్టాండ్ దగ్గర అక్కడ ఇక్కడ చెక్ చేస్తే ఆ యొక్క ముద్దాయి కూడా మనకి వితిన్ 24 అవర్స్లో ట్రేస్ చేయడం జరిగింది. అది కాకుండా మన పడమట లిమిట్స్లో కూడా ఒక మర్డర్ ఆటనగర్లో రాంప్రియ అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ ఒక అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేశాడు. అది మనకి సీసీ ఫుటేజ్ బ్రాండ్ షాప్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ని క్లూ తీసుకొని కంటిన్యూషన్ మనం మానిటర్ చేసుకుంటే సింగనగర్ ఏరియా వచ్చింది. అది సింగనగర్లో నైటే మర్డర్ జరిగింది. ఉదయం పూట జరిగితే ఈవినింగ్ 6 o'clock మర్డర్ జరిగితే తెల్లవారుజాము 4 గంటలకి అది కూడా మర్డర్ కేసు డిటెక్ట్ చేసింది. అది సిపి గారి యొక్క కంటిన్యూషన్ నైట్ డే అంతా మానిటర్ చేసుకుంటూ కొన్ని టీమ్స్ ఏర్పాటు చేసి ఒక సీన్ ఆఫ్ ఎవిడెన్స్కి 4 పక్కల 4 టీంలు ఏర్పాటు చేసి టువర్డ్స్ నార్త్ వైపు ఏమేమి కెమెరాలు ఉన్నాయి, సౌత్ వైపు ఈస్ట్ వెస్ట్ ఏం కెమెరాలు ఉన్నాయని చెప్పడంతో అవన్నీ కూడా నైటే మనం ట్రేస్ చేయడం జరిగింది.
అది కాకుండా 2.5 కోట్లు మన దగ్గర ఎనికేపాడులో గోడౌన్లో సెల్ ఫోన్స్ ఉంటే ఆ సెల్ ఫోన్స్ కూడా వాడు కారు వేసుకొని వచ్చి ఎక్కడో మధ్యప్రదేశ్ వాళ్ళు యూపీ వాళ్ళు కారు వేసుకొని వచ్చేస్తే ఆ సెల్ ఫోన్లు కూడా మనం ఇక్కడ మన టంకసాల దగ్గర ఉన్న కళ్యాణ మండపం తోటి అక్కడ నెంబర్ ప్లేటు రికగ్నైజేషన్ కెమెరా ఉంటుంది, దాన్ని పట్టుకుని క్లూస్ తోటి కంటిన్యూషన్గా వేరే స్టేట్స్ తోటి కూడా సార్ సిపి గారు మాట్లాడి జిల్లా వైజ్గా ఇక్కడ నుంచి వైజాగ్ దాకా జిల్లా వైజ్గా మాట్లాడడం జరిగింది. ఇలా అట్లా కాకుండా మన మారుతి నగర్లో పడమట్ల మిడ్స్లో కూడా ఒక లవర్స్ ఇద్దరు కూడా వచ్చి ఇంట్లో దొంగతనం చేసి అక్కడ కూడా బంగారు పుస్తకం దొంగిలించడం జరిగింది. అది కూడా మన సీసీ కెమెరాల ద్వారానే ట్రేస్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఎస్ఎల్వి గ్రాండ్స్లో కూడా ఒక పనమ్మాయి 10 లక్షల ఎస్ఎల్వి గ్రాండ్స్ మన శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీలో ఒక పన్నమ్మాయి ఇంట్లో దొంగతనం చేసి 10 లక్షల గోల్డ్ కాదు మన డైమండ్ గాజులు దొంగిలించడం జరిగింది. అది కూడా మనం సస్పెక్ట్ చేసి సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేస్తే అది కూడా ట్రేస్ కావడం జరిగింది. ఇంకా ఇట్లా మొన్న నిన్న మన గుణదల్లో విజయలక్ష్మి బ్లడ్ సెంటర్లో ఒక పన్నమ్మాయి పాపం పనిచేయడానికి వెళ్ళి మన ఇల్లు ఊడ్చడానికి వెళ్తే ఆ అమ్మాయి వెనకాల వెళ్ళి అమ్మాయిని కత్తితో బెదిరించి నాన్నతాడును చైన్ దింపుకుంటే నాన్నతాడు అమ్మాయి చేతిలో పడిపోయింది, చైన్ మిస్ అయిపోయింది. ఆ చైన్ కూడా ఇమీడియట్గా సీసీ ఫుటేజ్ తోటి గుణదల పోలీసు వారు ఆ సీసీ ఫుటేజ్ చెక్ చేసుకుంటూ వెళ్తే మొత్తం మళ్ళీ అతని ఇంటి దాకా ఆ సీసీ ఫుటేజ్ ద్వారా వెళ్ళి ఇంట్లో ఉన్న అతను ముద్దాయి కూడా దొరికాడు. ఇట్లా సీసీ ఫుటేజ్ పెట్టడం వల్ల మనకి ఎలాంటి నేరాలు జరగడానికి స్కోప్లో దొంగతనాలు కానివ్వండి, గొడవలు కానివ్వండి, ఈ బార్ల దగ్గర గొడవలు కానివ్వండి, లేకపోతే ఇంకా ఈ యూటీజింగ్ బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్స్లో, లేకపోతే బస్ స్టాప్లలో, లేకపోతే సినిమా థియేటర్స్లో ఇలాంటి చోట కూడా మనకి ఎలాంటి సంఘటనలు అంటే స్టూడెంట్స్ కొట్టుకోవడం కానీ, గ్రూపులు కొట్టుకోవడం కానివ్వండి, లేకపోతే అమ్మాయిని యూటీజింగ్ చేయడం కానివ్వండి, ఇలాంటి సంఘటనలు చేయకుండా ఉంటాం. ఇవన్నీ కూడా కేవలం బికాజ్ ఆఫ్ ఎరెక్షన్ ఆఫ్ మనం ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సీసీ కెమెరాస్. ఆ సీసీ కెమెరాస్ తోటే మనం ఈరోజు సిటీలో ఎంత పీస్ఫుల్గా సార్ యొక్క ఆధ్వర్యంలో నడుస్తుందంటే అది కేవలం సిపి గారి యొక్క చొరవతోటి. సిపి గారు అంతకుముందు లేనప్పుడు ఈ కెమెరాల మీద అంత మాకు తెలిసేది కదా అంత పెద్దగా, దీంతో ఇట్లా కేసులు డిటెక్ట్ అయితే అలా ఆలోచన కూడా లేకుండే సార్ టెక్నికల్గా బాగా ఇంట్రెస్ట్ ఉండి ఈ కెమెరాలు పెట్టించడం, ఈ సురక్ష యాప్, తర్వాత ఈ శక్తి యాప్లు, తర్వాత 112 కాల్స్, తర్వాత ఈ సైబర్ ఫ్రాడ్ కేసులు కూడా ఇలాంటివన్నీ కూడా కేవలం సారు దాన్ని ముందుండి మమ్మల్ని నడిపించడం. దాంతో ప్రతిదీ కూడా మనకి ఏ కేసు జరిగినా కూడా ఆల్మోస్ట్ ఆల్ 99% విజయవాడ సిటీలో మా ఏరియాలో మా సెంట్రల్ రీజన్లో అన్ని కేసులు డిటెక్ట్ అవుతున్నాయి. దానికి కూడా మన సారు అది కేసు సార్ చెప్పింది ఏంటంటే ఏదైనా నేరం జరిగితే ఇమీడియట్లీ రెస్పాండ్ కావాలి, స్పాంటేనియస్గా ఉండేసి ఆ కెమెరాస్ అన్నీ కూడా చెక్ చేసేస్తే వితిన్ 24 అవర్స్లోనే కేసు డిటెక్ట్ కావాలన్నది ఆలోచన సార్ది. ఎట్టి పరిస్థితులు మిస్ కాకూడదు. ఒక నేరం జరిగిందంటే అది ఏ నేరం కానీ సీసీ కెమెరాల ద్వారా ఆ నేరాన్ని వితిన్ 24 అవర్స్లో డిటెక్ట్ చేయాలనేది సార్ మెయిన్ ఎయిమ్. అదేవిధంగా ఈ డ్రోన్స్ పెట్టారు సారు. డ్రోన్స్ అంతకుముందు తెలిసేది కదా, డ్రోన్స్ కూడా తెలియదు. మా ఏరియాలో మాకు సార్ 3 డ్రోన్స్ ఇచ్చాడు, పడమటకోటి, మాచవరంకి, గుడిదలకోటి. ఈ డ్రోన్ ద్వారా కూడా అవుట్స్కట్స్లో ఈ గంజా బ్యాచ్ వాళ్ళు కానీ ఈ రైల్వే స్టేషన్స్లో ప్లాట్ఫామ్స్, ఐసోలేటెడ్ ప్లేసెస్లో, తర్వాత పొలాలలో ఈ పేకాట, కూడి పందాలు ఇవన్నీ కూడా ఈ తర్వాత గంజాయి తాగటం, అవుట్స్కట్స్కి వెళ్ళిపోయి ఇలాంటి అమ్మాయిల్ని తీసుకెళ్ళిపోయి అమ్మాయిల్ని అక్కడ ఇబ్బంది పెడతాం. ఇలాంటివన్నీ కూడా ఈ డ్రోన్స్ తోటి ఏమవుతుందంటే ఇది ఒక భయం వచ్చింది. ఎక్కడన్నా మనం ఏదైనా చేస్తే ఈ డ్రోన్ మనం క్యాచ్ చేస్తే మన పరువు పోతుంది, అదేవిధంగా లేకపోతే మన కేసులు ఎదుగుతాము అనేది ఈ డ్రోన్స్ తోటి భయం ఏర్పడుతుంది. ప్రతిరోజు కూడా ఈ డ్రోన్ మా ఏరియాలో ఎగరేస్తాం. ప్రతిరోజు కూడా ఏ రోజు ఎక్కడ డ్రోన్ ఎగరేసిందని కూడా మనం సార్ మానిటర్ చేస్తారు. తెల్లారి పొద్దున డ్రోన్ ఎగరైపోతే ఎందుకు ఎగరేయలేదు, అది ఏమన్నా దానివల్ల టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే అతను దేనికి వచ్చి దాని మీద ఇన్స్పెక్టర్స్ని, ఏసీపీని కూడా సంజాయిషి అడుగుతారు. దాని మీద మనం చెప్పలేని ఆన్సర్ అన్నమాట. ఎందుకంటే ఖచ్చితంగా డ్రోన్ ఎగరాల్సింది, ప్రతి ఏరియాలో డ్రోన్ ఎగరాల్సింది. అట్నే సీసీ ఫుటేజ్లో కూడా సీసీ కెమెరాస్ పనిచేయకపోయినా కూడా పలానా జంక్షన్లో పలానా కెమెరాలు పనిచేయట్లేదు, ఎందుకు పనిచేయలేదు అని అడుగుతారు. అవన్నీ కూడా ఈ కెమెరాస్ కూడా అన్నీ కూడా మా సార్ కంట్రోల్ రూమ్కి పెట్టుకొని సార్ లైవ్లో చూస్తూ ఉంటారు. చిన్న పొరపాటు జరిగినా కూడా ఆ కన్సర్న్ ఏసీపీని అడిగేసి మళ్ళీ రెక్టిఫై చేయించి దాన్ని ఆన్లైన్లోకి వచ్చేటట్టు చేస్తూ ఉన్నారు. ఇదంతా ఏంటంటే టెక్నికల్గా సారు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆలోచనతో చేస్తూ ఉన్నారు. మా ఏరియాలో ఎస్పెషల్లీ సెంట్రల్ డివిజన్లో మాత్రం ఓన్లీ ఈ కెమెరాలు, ఈ డ్రోన్స్, ఈ యొక్క కాల్స్,
ఈ మన తర్వాత ఈ శక్తి యాప్, తర్వాత ఈ మన సురక్ష యాప్ ప్రజల్లో ఒక తర్వాత ఈ బ్యాంక్స్లో ఫ్రాడ్ అవుతా ఉన్నాయి. బ్యాంకుల్లో కొంతమంది ఎంప్లాయీస్ వాళ్ళు డబ్బులు పోగొట్టుకుని పెద్ద పెద్ద ఓల్డ్ ఏజ్ పీపుల్ మీకు ఇన్కమ్ ట్యాక్స్ అని లేకపోతే అదని ఇదని చెప్పేసి లేకపోతే ఏసీబీ అని చెప్పేసి లేకపోతే కస్టమ్స్ వాళ్ళు అని చెప్పేసి ఇట్లా వాళ్ళు ఫ్రాడ్ చేసి ఫారెన్లో ఉన్న పేరెంట్స్ని ముసలి ఓల్డ్ ఏజ్ పీపుల్ని థ్రెట్ పెట్టి మీ పిల్లలు అక్కడ కేసులు ఇన్వాల్వ్ అయ్యారు, అట్లా ఇట్లా మేము సాయం చేస్తాం అది అని చెప్పి ఇట్లా ఫ్రాడ్ చేసి మనీ కూడా తీసుకెళ్ళిన కేసులు కూడా చాలా కేసులు ఉన్నాయి. దాని మీద సార్ పెద్ద ఎత్తున ఇవన్నీ పెట్టేసి చేయడంతో మన విజయవాడ సిటీలో పబ్లిక్ కూడా కొద్దిగా బాగా అవేర్నెస్ వచ్చింది. తర్వాత చిన్న ఇంకప్పుడప్పుడు కూడా చిన్న జరుగుతున్నాయి. అలాంటివి కూడా జరగకుండా ఉండటం కోసం ఇవన్నీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా రెగ్యులర్గా ఒకసారి పెట్టేసి వదిలేయడం కాకుండా ఎవ్రీ డే కూడా దాన్ని కంటిన్యూస్గా మానిటర్ చేసి పబ్లిక్లోకి మనకి ఇన్సర్ట్ అయిపోవాలా. మనం రెగ్యులర్ ముఖం ఎలా కడుక్కుంటాము, లేకపోతే బ్రష్ చేసుకోవటం, లేకపోతే స్నానం చేయటం ఎలా ఉంటుందో దాన్ని కూడా ప్రతిరోజు మనం లేవగానే ఇవి ఉన్నాయి, దీనివల్ల మనం ఇబ్బంది పడతాం. అవి ఇబ్బంది పడకుండా ఉండాలంటే మనం దాన్ని రెగ్యులర్గా మనం నెమరు వేసుకునే విధంగా దాన్ని మెమరీలో మెమరీ చేసుకునే విధంగా చేశాడు దాన్ని. ఇది కూడా పబ్లిక్ చాలా ఇంపాక్ట్ చేయింది. మన కాలనీలో కానివ్వండి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎవరినైనా అడగండి, మీరు ఈ సీసీ కెమెరాలు ఈ డ్రోన్స్ మాత్రం చాలా పాపులర్ అయిపోయింది. ఈ బ్యాంక్ వాళ్ళందరినీ పిలిపించేసి సారు చాలాసార్లు మీటింగ్ పెట్టారు. ఎస్ఐస్ని సిఐస్ని కూడా మా ఆఫీసర్స్ని ఇంక్లూడింగ్ నేను కూడా బ్యాంక్కి వెళ్ళి ఇక్కడ ఈ రకంగా ఫ్రాడ్ అవుతుంది కాబట్టి 5 లక్షల పైన ఏదైనా బ్యాంక్ అమౌంట్ వృద్ధులు ఎవరైనా వచ్చి ట్రాన్సాక్ట్ చేస్తే ఖచ్చితంగా బ్యాంక్ ఆఫీసర్స్ దేనికి వాళ్ళ కనెక్టెడ్ పీపుల్ ఎవరు తండ్రి ఓల్డ్ ఏజ్ పీపుల్ వచ్చారనుకోండి, కొడుకు కూతురు వాళ్ళ గార్డెన్ ఎవరో వాళ్ళతో వాళ్ళ ఫోన్లో కాంటాక్ట్ చేసి ఆ అమౌంట్ కరెక్టేనా, మీరు మీ వాళ్ళు చేయిస్తున్నారా లేకపోతే ఏదైనా ఫ్రాడ్ జరుగుతుందా అని వెరిఫై చేసి కరెక్టే అంటేనే డ్రా చేయమని చెప్పడం జరిగింది. అలాంటి 1-2 చోట్ల మిస్ అయిపోయి ఈవెన్ సారు మీటింగ్లు పెట్టి మేము వెళ్ళి కన్సర్న్ ఏరియాలకు చెప్పిన కొంతమంది బ్యాంక్ మేనేజర్స్ కొంతమంది స్టాఫ్ కూడా అది తప్పు చేయడం జరిగింది. ఆ తప్పు మీద కూడా వాళ్ళందరినీ కూడా నిలదీసి అడిగి ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగమని చెప్పేసి ఆ బ్యాంక్ వాళ్ళ ద్వారా కూడా మనం సారు తెప్పించేసి చేయటం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా పబ్లిక్ ఏంటంటే మెయిన్గా ఒకటి మనకి ఏ ఒక్కరు కూడా బ్యాంకులు అకౌంట్ గురించి బ్యాంక్ అకౌంట్లు ఫోన్ చేసి అడగరు. కాబట్టి అది ఒకటి మనం ఎప్పుడు రెగ్యులర్గా ఉండాలి. తర్వాత మనకి ఏదైనా వచ్చినప్పుడు ఇమీడియట్లీ 1930 అనే దానికి ఇమీడియట్లీ మనం ఏదైనా ఫ్రాడ్ జరిగిందనుకో, మన దగ్గర ఏదైనా అమౌంట్ ఆన్లైన్లో వెళ్ళిపోయిందంటే ఎమ్మటే 1930 కాల్ చేసి చెప్పాలా. ఆ కాల్ అయిన తర్వాత మళ్ళీ సైబర్ క్రైమ్ చేస్తే ఆ అమౌంట్ ఇమీడియట్లీ వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ఆన్లైన్లో ఏరే అకౌంట్స్కి వెళ్ళకుండా దాన్ని స్టాపేజ్ పెడతారు. అప్పుడు వాళ్ళ అమౌంట్ వాళ్ళు రావడానికి ఆస్కారం ఉంటుంది. మనం పోలీస్ వారు ఒక్కటే కాకుండా పబ్లిక్ కూడా, ఎంప్లాయీస్ కూడా, ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా, స్టూడెంట్స్ కూడా, కాలేజెస్ వాళ్ళు కానివ్వండి, తర్వాత ఇంకా వివిధ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా దాని మీద ఒక అవగాహన ఉండి 10 మందికి చెప్పే విధంగా, 10 మందికి సహాయపడే విధంగా చెప్తే ఇది ఏమైందంటే పాపులర్ అయిపోద్ది, పబ్లిక్లో వెళ్ళిపోయింది. అది వన్స్ పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి ఫ్రాడ్స్ జరగకుండా ఉండడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా, ఈ మన ఏరియాలో ఉన్న అందరూ కూడా పబ్లిక్ 1-2 సార్లు ఆలోచన చేసి ఇలాంటి ఫ్రాడ్కి లోన్ కావద్దని చెప్పేసి, అదే సీసీ కెమెరాలు లేని వాళ్ళు కూడా ఇండివిజువల్ హౌసెస్ కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పేసి, అపార్ట్మెంట్స్లో కూడా పెట్టుకోవాలని చెప్పేసి, అపార్ట్మెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇచ్చింది కాంపౌండ్ వాళ్ళు, తర్వాత వాళ్ళ స్టెప్స్కి ఎక్కి అక్కడ పెడుతున్నారు. అది కాకుండా ప్రతి ఒక్క అపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ గేట్లు 1-2 గేట్లు ఉంటాయి. ఆ గేట్లో నుంచి లోపలికి వచ్చేటప్పుడు ఆ రోడ్డు కూడా కవర్ అయ్యే విధంగా గేట్ దగ్గర కూడా కెమెరాలు పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది. పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్, షాప్స్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కెమెరాలు పెట్టుకుంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటుంది. వాడు భయపడతాడు, అమ్మ ఇక్కడ కెమెరా ఉందిరా, ఇక్కడ మనం దొంగతనం చేయకూడదు అని. అదేవిధంగా ఇక్కడ డ్రోన్ తిరుగుతుంది, ఇక్కడ ఉండకూడదురా బాబు, ఇక్కడ అటు మన ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, సిటీలో చేయకూడదు అన్న ఆలోచనకు వస్తారు. దొంగలు కూడా భయపడతారు. ఇవన్నీ కూడా మన పబ్లిక్ అవేర్నెస్ తోటి, పబ్లిక్ కోఆపరేషన్ తోటి చేస్తేనే మనకి 100% సక్సెస్కి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా, పబ్లిక్ అందరూ కూడా, మా అందరు పోలీస్ వారికి మేము చేసే ఈ యొక్క కెమెరాలకి, డ్రోన్లకి, తర్వాత సార్ పెట్టిన సురక్ష కానీ, శక్తి యాప్లు కానీ, 112 కాల్, 1930 బ్యాంక్ ఫ్రాడ్స్, వీటన్నిటి కూడా పబ్లిక్ సహాయ సహకారాలు అందించి మాకు తోడ్పాటు అందిస్తూ వాళ్ళు కూడా ఈ యొక్క క్యాంపెయిన్లో పార్టిసిపేట్ అయ్యి పబ్లిక్ని అవేర్నెస్ చేసి ఎలాంటి నేరాలు జరగకుండా, సిటీలో ఎలాంటి గొడవలు జరగకుండా నేరరహిత నగరంగా తీర్చిదిద్దడానికి ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.